హాయ్ గాయ్స్, ఈ రోజు అయితే మనము ట్యాంక్ బండ్కి వచ్చాం. ఈ రోజు మా ఫ్రెండ్ వచ్చాడు. హాయ్. నీకేం కావాలి ఏంటి? నీకు తెలిసిందే కదా, ఎప్పటి నుంచో హైదరాబాద్ వద్దాం వద్దాం అనుకుంటున్నా. ఓకే. రాలేకపోయాను. ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చాను. ఏదో నీ పుణ్యమా అని చెప్పి ట్యాంక్ బండ్ చూపించావు. అలాగే చార్మినార్ చూపిస్తే చూసేస్తున్నాం. అలాగే చార్మినార్ దగ్గర ఐస్ క్రీమ్ ఫేమస్ అంటారా? అవును, తెలుసో తెలియదు. తెలుసు. ఐస్ క్రీమ్ తిండి తినేస్తాను. నీ తిండిపోతుంది మారవా? అది అనుకున్నా. ఓ చాయ్ అలాగా. చాయ్. ఓకే ఓకే. అనుకున్నారా ఎప్పటి నుంచో చార్మినార్ చూద్దాము అనేసి. దమ్ బిర్యానీ. అవును అవును. నువ్వు తిండిపోదు కదా, నువ్వు చెప్పలేదు. నిజం తినిపిస్తావా? నిజం చెప్పి. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం చార్మినార్ వెళ్ళి అక్కడ ఆ నియర్ బై చాలా బజార్లు మార్కెట్లు కూడా ఉన్నాయి, తక్కువ ప్రైస్ దొరుకుతాయి అనమాట. అలాగే అన్ని అన్ని తిరిగి చూద్దాం ఈరోజు. బావా డౌట్ రా. ఏంటి? నేను హైదరాబాద్ రాకముందు ముందు చాలా వీడియోలు చూసాను రా. ఈ ట్యాంక్ బండ్ మొత్తం కూడా ఒక డబుల్ డెక్కర్ బస్సు ఉంటుందంట. ఆ బస్సు ఫ్రీగా తిరిగి చూపిస్తుందంట. అవును, తిరుగుతుంది. నిజమేనా? నిజమే. దానికి ఆధార్ కార్డు చూపించారా? ఏం అవసరం లేదు. అంటే మరి ఇప్పుడు నాది ఏపీ కదా, శ్రీకాకుళం. ఏపీ తెలంగాణ ఏం కాదు. ఎవరికైనా విజిటర్స్ ఎవరైనా మనకి ఈవినింగ్ 4 గంటలకు వస్తే 4 గంటల నుంచి 8 వరకు మనకి లేక్ ఫ్రంట్ పార్క్ కదా ఇది అవైలబుల్గా ఉంటుంది. అది మొత్తం 3 బస్సెస్ తిరుగుతాయి అనమాట. 3 బస్సు ఒక్కొక్క బస్సులోన 65 మెంబర్స్ వరకు కెపాసిటీ ఉంటుంది, ఉండవచ్చు అనమాట. నెక్స్ట్ అది ఫుల్ ఏసీ గ్లాసెస్ కాబట్టి డబుల్ డెక్కర్, కింద కూర్చోవచ్చు పైన కూర్చోవచ్చు. అంటే ఒక్క రూపాయి ఏం అవసరం లేదు, మనకు మొత్తం ట్యాంక్ బండ్ చుట్టూ తిప్పుతుంది. సాయంత్రం తిప్పుతావా? ఓకే, సాయంత్రం అది కూడా ఎక్కుతాం. అలాగే కదా. సో నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ఆ డబుల్ డెక్కర్ బస్సు ఎక్కాలి, ఈ హైదరాబాద్ మొత్తం తిరగాలి అని చెప్పేసి. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంట. అది కూడా నాకైతే ఎక్సైట్మెంట్ గా ఉంది. చూడాలి, బాగా చూపించారు మర్చిపోతుంది. సో ఇప్పుడు నాకు ఏంటి చూపిస్తావు? ఇప్పుడు చార్మినార్ నుంచి గోల్కొండ దగ్గరేనా? దగ్గరే, ఒక 10 to 12 కిలోమీటర్ దాకా ఉంటుంది. అది కూడా చూపించరా? ఓకే, ఈరోజు హైదరాబాద్ మొత్తం తిప్పేస్తా. ఓకేనా? హ్యాపీ. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా అలా వెళ్దాం. అలాగా మేము ఎంజాయ్ చేస్తాం, మీరు చూడండి. ఏవైనా మిస్టేక్ ఉంటే కింద కామెంట్ చేయండి, మేము తెలుసుకుంటాం. థ్యాంక్స్ బాబా, నేను వస్తున్నానని చెప్పి కేటీఎం 250 తెచ్చా కదా నా కోసమా. సో హైదరాబాద్లో డ్రైవింగ్ ఎలా ఉంటుందో తెలీదు, బట్ నేను ట్రై చేస్తాను. 250. అమ్మ బాగుంది. మరి బండి ఎంత పెద్దగా ఉంది, హ్యాండిల్ అవుతుందా? పోరారై, నడిపేవాడు ఇంజిన్లో ఉన్నది నడుపుతామా, నడిపేవాడు నరాల్లో ఉంటుంది. అట్లానే ఉంటుంది. తీరా కూర్చో ముందు. ఈరోజు అయితే మనం హుస్సేన్ అప్పుడప్పుడు జరుగుతుంటాయి గ్రామర్ మిస్టేక్స్, అవన్నీ పట్టించుకోవాలి. బాబా నీకు అప్పటికి నచ్చిపోవాలి కదా. అది ఉందిరా, అది పోదది వారసత్వం రా. అది నచ్చిపోయిందని చెప్పినావు కదా మొన్న. చెప్తాం ఏదో అలాగా. ఒరే నాకు భయం వేస్తుందిరా. బండి సూపర్ ఉందిరా. 250 కదా మాత్రం. నువ్వు 250కి ఇలా అయిపోతావు అంటే 390కి ఏమవుతావు? భయం బండి గుంజుకి వెళ్ళిపోతుందావా? సచివాలయమా? అదే సచివాలయం. భలే ఉందా? బాగానే ఉంటది. లోపలికి వెళ్ళొచ్చు మనము. లోపలికి ఎలా ఉండదు, అది గవర్నమెంట్ది కాబట్టి ఎలా చేయరు. ఏంట్రా బాబు ఎంత ట్రాఫిక్ ఉంది ఇక్కడ? ఇది ఇంటర్వ్యూలు మాత్రమే. నీకు కూకట్పల్లి ఏరియా, మన మెహదీపట్నం ఏరియా వెళ్ళావంటే కనీసం వెళ్ళడానికి చాలా టైం పట్టుకోదు. అందులో కుక్కడపల్లి ఏరియా అంటే దొరుకుతారంట కదరా? అదే ఏమో, నేను ఇప్పుడు వెళ్ళలేదు బావా. హైదరాబాద్లోన ఒకటి డబ్బు ఉండాలా, లేదా డబ్బు ఉన్నట్టే మనమే ఉండాలి బావా. అప్పుడే మనిషికి ఒక యాల్సి ఉంటుంది. ఇది ఇంత ఈఎంఐలో కట్టుకొని నా బడ్జెట్కి కొన్నంత బైక్ చెప్పు, మనకంత లేదు. సిటీలో ఎవరికి హెల్ప్ చేయరు బావా, మనకి మనం సెల్ఫ్గా హెల్ప్ చేసుకోవాలా. బాబా నాకు డౌట్ రా. చెప్పు. ఇప్పుడు హైదరాబాద్ నేను ఫస్ట్ టైం వచ్చాను, నాకు నువ్వు తోడున్నావు, హైదరాబాద్ మొత్తం తిప్పుతున్నావు. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు హైదరాబాద్ ఫస్ట్ టైం వచ్చి అక్కడికి ఇక్కడికి తిరగాలి అని. బట్ వాళ్ళందరూ బస్సులో తిరిగితే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. మరి తక్కువ టైంలో ఎక్కువ ప్లేస్లు చూడాలంటే ఎలా రా? మనకి హైదరాబాద్ ఎక్కడైనా మెయిన్ సిటీస్లోన రెంటల్స్కి బైకులు కానీ కార్లు వస్తాయి. నువ్వు నార్మల్ బడ్జెట్ కార్ అనుకో, ఎలక్ట్రికల్ వెహికల్స్ తక్కువలో దొరుకుతాయి అనమాట. ఒక 500, 600, 300, 200 ఇట్లా. అలా దాంతో మనము ఛార్జింగ్ పెట్టుకుంటే ఛార్జింగ్ ఎక్కడ పెట్టమంటావు, వాడే ఛార్జింగ్ ఇస్తారు. దానికోసం ఎడిషనల్గా అయిపోయింది అనుకో, ఇంకొక 100 పెట్టమనుకో, మళ్ళీ ఇంకొక ఛార్జింగ్. అది 120 అంటే మహా అయితే ఒక 250 వాకే. మనకి ఎంత వెహికల్ కూడా ఇస్తారు, కానీ ఇది 1000, 2000, 3000 ఇలా. నీ కెపాసిటీ బట్టి నువ్వు రిచ్గా తిరగాలి అనుకున్నావు అనుకో, ఎక్కువ అమౌంట్ను పెట్టుకోవాలి. లేదు నార్మల్లో బడ్జెట్ కాదు, నార్మల్ లేదు నాకు ఇంకా తక్కువ కావాలి బాబు అంటే మెట్రోలు ఉంటాయి, నెక్స్ట్ షేరింగ్ ఆటోస్ ఉంటాయి, బస్సెస్ ఉంటాయి. ఇవి మనం అక్కడ నియర్ బై వెళ్ళి అడుక్కుని చాలు. అడిగితే చాలా మంది మొహం పడతారు ఆడడానికి. మొహం పడడం ఏంది, తెలియదు, తెలుసుకుందాం, తప్పలేదు కదా. వాళ్ళకి తెలిసి వాళ్ళకి అడిగారు అనుకో, ఆటో వాళ్ళకి అడిగేటప్పుడు చూడండి, ఎందుకంటే వాళ్ళే పట్టుకెళ్ళిపోతారు. మీరు కొంచెం జాగ్రత్త.
ఎందుకంటే మీకు తెలియదు పెట్టుకుంటామంటే ఓకే, నైట్ పూట ఈ టైం అప్పుడు మనకి బస్సులు ఎటు దొరకవు, ఆటోస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదంటే ర్యాపిడో ఓలా ఊబర్ అది బెస్ట్ తెలుసా. అది చాలా మనకి ఎక్కడ కావాలో వాడు వచ్చాక భయ్యా ఇలా తెలియదు పలానా ప్లేస్ నేను తక్కువ పెట్టి అంటే వాడు యాజ్ ఇట్ ఈజ్ అక్కడ దించేసి వెళ్ళి. ర్యాపిడో వల్ల నీకు 24 hours ఉంటాయి ఇవి అయితే బైక్లో. రైటా స్ట్రైట్ పోనీ క్లాక్ టవర్. ఏంట్రా ఇది ఎంత కనిపిస్తుంది? ఇది చార్మినార్ ఏరియా ఇంకా 2 kilometers డిస్టెన్స్లో ఉంది. కాబట్టి ఏరియా ఇప్పుడు ఎలా ఉందంటే ఫెస్టివల్స్ రోజు అంటే మన రంజన్ సైడ్ వచ్చావనుకో మినిమం 5 kilometers 7 kilometers డిస్టెన్స్లోనే బండి ఆపాల్సి వస్తుంది. అలా బై వాక్ నీవు అసలు ఖాళీ గ్యాప్ కూడా ఉండదు తెలుసా. ఏంట్రా ఈ ట్రాఫిక్ ఎంతగానో ఉంది మామా ఈ ట్రాఫిక్ ఇప్పుడే చూస్తున్నావు నువ్వు. ర్యాపిడో డ్రైవర్స్ వీళ్ళు వాళ్ళ కష్టాలు అనుకుంటా తెలుసా. ఒక 1000 కోసము రోజు మొత్తం ఇలాంటి ట్రాఫిక్ని అనుభవించేసేస్తారు బాబా. డైలీ మా ఇవే ప్రాబ్లం బాబా. ఏమి ట్రాఫిక్ ఒక్కసారి ట్రాఫిక్లో ఇరిగిపోయామంటే మరి ఏం చేయలేం. మరి ఆ ట్రాఫిక్ అయినంత వరకు అందులో ఉండాలా. కాదురా నువ్వు చార్మినార్ చూపిస్తున్నావు, ఈ ట్రాఫిక్ చూపిస్తున్నావా? కొన్ని చూడాలంటే కొన్ని వాటిని దాటుకొని వెళ్ళాలా. ఈ ట్రాఫిక్ని దాటితేనే మనకు చార్మినార్ వస్తుంది. డ్రైవింగ్ చేయలేకపోతున్నాడు, ఇబ్బంది అనిపిస్తుంది. నీకు చార్మినార్ రావాలంటే కొన్ని టైమింగ్స్ ఉంటాయి బావా. ఆ టైంకి రావాలి. ఎర్లీ మార్నింగ్ 4కి వచ్చాను వస్తే ఏ ట్రాఫిక్ ఏముండదు, ప్రశాంత మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. లేదంటే మన తర్వాత రావాలి, 10th వచ్చినా బాగుంటుంది. చెప్పినా కదా ర్యాపిడో వాళ్ళు రోజంతా కష్టపడుతున్నారు. ఒక రోజంతా కష్టపడితే ఎంత వస్తారో వాళ్ళకి? ఒక రోజంతా కష్టపడితే 1000-1500. ఇంకా చాలా హార్డ్ వర్క్ ఉంటారు వాళ్ళకైతే 2000 దాకా వస్తుంది. వస్తుందంటే ఈ ట్రాఫిక్ నువ్వు చూసావా, నువ్వు చూసి మాట్లాడు. ఇది నువ్వు ఒక 5 నిమిషాలకి ఇలా అవుతున్నావు. వాళ్ళకి రోజు మొత్తం ఈ స్ట్రెస్ని బాధని అనుభవిస్తేనే వస్తుంది. అంటే 1 dayలో 2000 వస్తుందంటే వాళ్ళు ఎంత ట్రైన్ అయ్యి ఉంటారో ఆలోచించు ఒకసారి. కష్టమే కూడా అయితే మరి కష్టంగానే ఉంటుంది. దీనికన్నా మా ఊరే బెటర్ రా బావా. బావా బై సిటీస్లో నా ప్రతి ఒక్కటి ఖర్చు బావా. నీకు ఒక రోజు నెలకి ఒక 10,000, అసలు 10,000 నాకు మాటలు కాదు. అదే ఊర్లో 10,000 కాదు 5,000తోనే ఉండొచ్చు. సిటీస్లో ఒక 50,000, 60,000, 70,000 కూడా నీకు చాలా బావా. 1 lakh కూడా చాలదు. ఎందుకు ఇవన్నీ 5 రూపాయలు సిటీస్లో అంటేనే ఖర్చు బావా. ఖర్చు ప్రతి ఒక్కటి ఖర్చే. నీకు ఊరు పల్లెటూరులో అట్లా ఏముండదు. సరే కానీ ఎంత వరకు ఉంటుంది? వచ్చేసాను దగ్గర, ఇంకొక 500 meters. డ్రైవింగ్ చేస్తావా? లేదు బావా, నువ్వు ఈ హైదరాబాద్ని నేను ఫీల్ అవుతున్నా కదా. మా కష్టాన్ని ఒక రోజు ఫీల్ అవ్వచ్చు చాలు, తర్వాత హైదరాబాద్ని ఫీల్ అవుతావా. మంచి కాదు బావా, చెడు కూడా తీసుకో ఒక రోజు. బాగా యువత ఇదంతా బట్టల ఇవన్నీ బట్టలు బావా చాలా తక్కువ అమౌంట్కి అయితే. ఇవన్నీ కుర్తా ఆటో 1 piece 180 చూపిస్తుంది. అంతే రేట్లు, ఫిక్స్డ్ రేట్లు. అది మా చార్మినార్ తినేసావు వచ్చావు చూడు. బాగా భలే ఉందిరా, కానీ సినిమాలో చూపించినంత రియలిస్టిక్ లేదురా. అంటే మేము ఇక్కడ రియాలిటీగా ఎడిటింగ్ చేయట్లేదు మామ. ఎడిటింగ్ చేస్తే మరి నీట్గానే కనిపిస్తుంది. నీ కోసం కావాలని చెప్పు, ఎడిటింగ్ చేసి పెడతా. సింగల్ 50. అదేదో పాలుడు అయితే ఆర్డర్ పెట్టిండు. పాలుడా నాకు రాదు. బాబు భలే ఉన్నారా. తాగు ఎంత ఎంతకు తింటారా? బాగుందా? భలే ఉంది బావా. ఎలా అనిపిస్తుంది? సూపర్ రా బావా. నిజంగా యూట్యూబ్ లో చూసాను రా, అక్కడ ఇక్కడ చూసాను బాగుంటుందని. ఏమని చెప్పి బావా చూడటం వేరు, మనం అనుభవించడం వేరు. చూసేవాడు చూసి చెప్పేవాడు ఎలా అని చెప్తారు, 100 చెప్తారు. కానీ వచ్చి వాడికి అర్థం వస్తుంది. ఏదో ఒక చిన్న ఒక వస్తువు కొన్నామనుకో, అది నీకు చార్జర్ వచ్చామని టీచర్ గుర్తు చేస్తుంది. ఒక ఐటమ్ తిన్నామనుకో తిన్నామని వస్తుంది. ఇక్కడ చాలా ఉన్నాయి. మా చెల్లికే నువ్వు వేసుకున్నది చెప్పు, నేను కొని పెడతావు బాబా. మా చెల్లికే ఓకే ఓకేలే. ఎప్పుడు బయట రావాలి బాబా. తాగితారు మనకు నచ్చినట్టు చేయాలి. ఎవరితో పక్కోటి చూసుకుని కాపీ పడదు. అది నిజమే నాకు ఇలా ఇష్టం. టేస్ట్ ఇంకా బాగుందా?
ఇక్కడ ఇంకేమున్నాయి చూడడానికి నాకు తెలియదు. ఇక్కడ గాజులు కూడా బాగుంటారు కదా. లేదు మీ చెల్లి కోసం ఇంకా ముందు కాదు. సో నేనైతే హ్యాపీ పోయా, మా వాడైతే నాకు మొత్తం చూపించిండు. సో ముందుకు చార్మినార్ ఉందంట, అది కూడా చూసేద్దాం. చూసిన తర్వాత వీటిని ఈరోజు తిప్పి చేస్తాం. నియర్ బై గోల్కొండ కూడా ఉందంట, ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు. అక్కడ కూడా వెళ్ళి చూద్దాం. వీలైతే టైం ఉంటే లోపలికి వెళ్ళి గోల్కొండ మొత్తం ఎలా ఉందో చూపిస్తాం. థ్యాంక్ యూ అన్నా. ఏంట్రా ఇన్ని బండ్లు ఉన్నాయి, పార్కింగ్ ఏంట్రా ఎలా ఉంది? చార్మినార్ గడ పార్కింగ్ దొరకడమే అదృష్టం. ఇంకా నీకు దొరికింది, నువ్వు సంతోషించాలా. అది చూడు, ఇక్కడ మనకి నియర్ బై దీని పక్కనే పార్కింగ్ ఉంటుంది. ఎవరు వచ్చినా దీని పక్కన పెట్టుకోండి. ఇక్కడ వాలెట్ పార్కింగ్ అనమాట. जाने की तरफ भी दे सकते, अभी देना सर, जाने की तरफ कैसे बाइक तो सेफ्टी है ना भाई. ఓకే, పార్కింగ్ 20 రూపీస్. 20 జాగ్రత్తగా ఉండండి, ఎవరితో లొల్లిలు గొడవలు పెట్టుకోండి. మీరు గొడవ పెట్టుకున్నారంటే ఇక్కడ నుంచి మరి వెళ్ళలేరు. ఓకేనా? జాగ్రత్తగా మీరు వచ్చారా, పని చూసుకున్నామా, వెళ్ళిపోవడమా, అంతే ఉండాలి. బాటిల్స్ అందులో వేస్తారా అన్న కదా. कितना ना 100, 150, 200. 100 150 200. अब मैंने गिराओ. हाँ पूरा मिल जाता चारमीनार पे. सेंट कैसे है ना लगा रहा हूँ ना 800 रुपया नाम एक एक अलग अलग आओ. मोहब्बत है. अतला वाह अच्छा ना भैया 150 का रहता. 150. हाँ, इसके पीछे और भी पैटर्न रहता है. इधर इससे स्टेन लेकर के रखे हुआ हूँ. और एक राउंड भी बना ले सकते, एक ऐसा भी बना ले सकते. इसके पीछे एक बोगी भी आता है. हैंड बैग से डॉल डॉल बొమ్మనా? और नहीं है ये लैंड ब्रश లేడీస్ ఐటమ్స్. అవును సూపర్. చాలా అన్నీ చూస్తే అవన్నీ కొనాలనిపిస్తుందిరా బాబు. భయ్యా మేము లేడీస్ కలెక్షన్స్ మొత్తం హ్యాండ్ బ్యాగ్స్. पसंद मारते ना छोड़ना मार. ఇవన్నీ లేడీస్. అసలు చార్మినార్ అంటే లేడీస్ ఐటమ్స్ అనుకుంటా. మొత్తం చాలా డిజైన్స్ ఉంటాయి. వాచ్ చాలా తక్కువ కాస్ట్. రాష్ట్ర మనకి రారా ఈసారి పోయేది. సమోసే గరం గరం సమోసే. యాక్చువల్లీ 5 కూడా మనం వెళ్ళొచ్చంట. బట్ भैया వచ్చాను కాబట్టి క్రౌడ్ చాలా ఎక్కువ ఉందిరా. పైకి వెళ్దాం అనుకున్నా కానీ ధైర్యం సరిపోవట్లేదు. ఇంకొకటి ఎక్కాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. ముందు అయితే పైకి ఒకసారి ఎంట్రీ ఆడేదంట. పై సార్ ఆడుతుందా? లేదు ఇది పేరు ನಾನು ಚಾಪರೆ ತರಬೇಕಾದ್ರೆ ಓನ್ಲಿ 20 ಆಮೇಲೆ 5 ఉంటుంది.
चार्जिंग वायर उसमें है, वो चार्जिंग वायर डोरी। इसका प्राइस कितने हैं ना 200 फिर 50 का 200 लगा दे, ये नहीं लगा दे नीचे डाउन कर नीचे डाउन कर इधर यस Não sei, era como digo, não sei. Peki Tayran. Tamam. Ha, iyi. ₹20 carry. Just 20 rupees. All 20. No 20, no 20. Four and uncommon. Mini one. Single piece 100 rupees. आता बड़ा करूँगा देखिए Onde Coreia? Não Coreia, देखते देखते चंगेली की చూడాల అంటే tinggi पूछना क्या प्राइस है ना इसका बैगेस 100 रुपीज एक सेट
చూడండి भाई ఇది 100 రూపీస్ అంట పర్ పీస్ कौन सा भी 100 रुपीस బాక్స్ ఓకే आगे पीछे लोकेशन भी ప్రజెంట్ ఈ లొకేషన్ అయితే చార్మినార్ దగ్గర అయితే ఉంది. చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ మీకు చూపిస్తాను చూడండి. थोड़ा वो गैस के पीछे तक 300 रुपये का भैया 200 में दीजिए ना సో మొత్తానికి అయితే మా వాడు చార్మినార్ చూపించాడు భయ్య. बोल रहे हैं कि हम ना आपको ना ओके यू सिट